వారి ఫ్యామిలీలో అందరూ కూడా ఈ కళల మీద ఎంతో పనిచేసిన వారే. టీచర్స్గా వాళ్ళందరూ కూడా శ్యామ్ సుందర్ గారు వారు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో వారు కూడా చేశారు. అలాగే వాళ్ళ సిస్టర్ కూడా డ్రాయింగ్ టీచర్గా చేశారు నిర్మలా స్కూల్లో. ఇలాంటి ఎన్నో ఉన్నటువంటి కుటుంబంలో వారి ద్వారా ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరం కూడా ఎంతో ఈనాటి కార్యక్రమానికి ఉండడం ఎంతో ఒక శుభదినం. ఈ కేఎస్ వాస్ గారు మా గురువు గారు గురించి చెప్పమని రమేష్ గారు చెప్తే ఇక్కడ వేదికల్లో ఒక 4-5 విషయాలతో చెప్పేది కాదండి. ఆయన జీవితం ఒక కళామ తల్లి సేవకు అంకితమైనటువంటి ఒక గొప్ప ఆదర్శమూర్తి శ్రీ కేఎస్ వాస్ గారు. అలాంటి కేఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతి సభకి వారి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఉండడం ఇక్కడ ఎంతో శుభసూచకమైనటువంటి విషయం. అలాగే నాతో సహచరులుగా ఉన్నటువంటి సృజన్, కృష్ణ ఇలాంటి అందరూ కూడా ఈ వేదికలో ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఒక మంచి ఆనందదాయకమైనటువంటి విషయం. సాహిత్యం ఇలాంటివి వాటిలో ఈ చిత్రలేఖనంలో అలాంటి వారు కమిషన్స్ మీద వారు చేసినటువంటి చిత్రాలు ఎన్నో గొప్ప ప్రదర్శనల్లో వెళ్ళినాయి. దేశవ్యాప్తంగా వారు ప్రదర్శించినటువంటి అంటే ఎక్కువగా రాలేదు. ఎందుకనంటే ఆయన ఎక్కువ కూడా తన కళని ప్రచారం చేసుకోవాలని ఆయన ఏ రోజు కూడా చివరి వరకు కూడా ప్రయత్నం చేయలేదు. అది స్వతహాగా ప్రభుత్వం నుండి మంచి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఒక మంచి విషయంగా ఈ కళారత్న రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుకోవడం మా అందరికీ కూడా కళా ప్రపంచంలో కళాకారులందరికీ కూడా చాలా ఆనందించినటువంటి చేశారు. విద్యావేత్త వారి యొక్క సంస్థని ఒక విద్యాలయాన్ని స్థాపించి మేడం గారు దాన్ని పర్యవేక్షణలో ఫాదర్ గారు మేడం గారిని ముద్దుగా పిలుచుకునే వారి శిష్యులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రోజ్ బడ్స్ అనే సంస్థని స్థాపించి మార్చవరం ప్రాంతంలో ఎందరికో సాధారణమైనటువంటి ఒక కవి అతను ఆయన పాస్ట్ ప్రాజెక్టు ఫీచర్ అనే చిత్రాన్ని కేఎస్ వాస్ గారు వారి గురించి ఎంత చెప్పినా మాటల్లో సరిపోదు. అందుకనే చిత్రాలు గొప్ప చిత్రకారులు కళా సామ్రాట్ కళారత్న శ్రీ కేఎస్ వాస్ గారండి. వారి రచనలతో చిత్రాలతో ఎందరెందరో మాలాంటి విద్యార్థులకి ఎందరెందరో సామాజికవేత్తలకు ఆయన చిత్ర రచనల ద్వారా పరంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఆయనకి మంచి గుర్తింపు రావడానికి మీ అందరం కూడా కళాకారులందరం కూడా కృషి చేస్తామని ఈ సభాముఖంగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ సహకారాలు చాలామంది 100 మందికి పైగా చిత్రకారుల్ని తయారు చేసి మాలాంటి వారిని ముఖ్యంగా అందులో నేను కూడా ఉన్నాను, కృష్ణ ఉన్నాడు, సృజన్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అలాగే రమణ ఎంవి రమణ అలాగే బాలయోగి లాంటి ఎందరో చిత్రకారులు సత్యం రాడాన్స్ అని చెప్పి ఇలా ఆయన ఇన్స్పిరేషన్స్ ఆయనతో డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మేము ఇతరుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సమయానికి వారి చిత్రాలు ఇక్కడ వీడియోలో ప్రదర్శించబడుతున్నాయి. ఎందుకంటే వారి పెయింటింగ్స్ అన్నీ కూడా చిన్న సైజు వేసేవారు కాదు. ఆయనకి చాలా లెజెండరీ సైజెస్ మినిమం 2x4 కానీ 2x2 ఎబోవ్ ఉంటాయి. కానీ అసలు చిన్న సైజ్ మినియేచర్ పెయింటింగ్స్ ఆయన ఎక్కువ రచన చేయాల. ఆయనకి 6x4 10x20 ఇలా పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేయడం అంటే ఆయన ఆ క్యాన్వాస్ ప్రిపేర్ చేయడానికి ఆయన పడినటువంటి ప్రభుత్వం మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ ఆనందం ఆయన పడిన శ్రమ ఈరోజు మనందరూ ఇక్కడ సమీకరించబడి ఆయన స్మరించుకోవడం ఇప్పుడు ఆ ఆనందం చాలా గొప్పగా అనుభూతుల్ని మనకు అందిస్తుంది. ఆయన పడినటువంటి ఆ చిత్రరచన చాలా పేరున్న ఆర్టిస్టులు వాసర్ శిష్యులు కూడా ఉన్నారు. మనందరికీ కూడా ఈరోజు మనం ఎందుకు ఇక్కడ మరి కూడుకున్న మీ అందరికి తెలుసు. వాసు గారు వాళ్ళ మరి చిత్రకళ రంగాలలో వాళ్ళ యొక్క గొప్పతనం ఉంది. వాసు గారి యొక్క వేణుగోపాలం గారి యొక్క మరి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మనం అందరం తెలుసుకోవాలి.
మరి ఈ రోజు చేస్తుంటారు. చిత్రకళా రంగంలో కాకుండా అనేక రంగాల్లో ఎవరు పిలిచినా ఆయన గట్టిగా ఉండి ఆ ప్రోగ్రామ్ లో ఉండి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి సభ కోసం ప్రోగ్రాం తీసుకొని నాగేంద్ర గారికి వేణుగోపాల్ వాసు గారు వాళ్ళ అబ్బాయి మరి ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో ఉండి మరి లాస్ట్ మరి మరి ఇప్పుడు ఇంతియాజ్ గారు మన మాటలో ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో వస్తారు ఆయన. వారి యొక్క మరి ఎంతో శ్రమపడి ఆ యాలను నిర్మించడంలో ఎంతో ఆయన శ్రద్ధ తీసుకొని మరి ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం. తర్వాత వాసు గారి శిష్యులు ఇందాక దుర్గాప్రసాద్ గారు చాలా మంచి వాగ్దాటిగా వారి యొక్క అభిప్రాయాన్ని ఆ చిన్ననాటి వాసు గారి దగ్గర ఉన్న ఆయన అలానే మరి సృజన్ గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు. ఒకసారి సృజన్ గారు మీరు కూడా వాసు గారి యొక్క మరి మీతో అలానే ఇంకెవరైనా వాసు గారి శిష్యులు వచ్చుంటే ఈ వేదిక మీద 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఈ సభ వచ్చి వాసు గారి యొక్క అనుబంధాన్ని ఒకసారి లేదండి మన ఆర్టిస్టులు కాబట్టి వాసు గారి గురించి తెలియజేసుకోవడం వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి ఆ పోస్టర్ పట్టుకున్నారు. ఆ పోస్టర్ పట్టుకొస్తే ఇచ్చిన తర్వాత ఒక బోర్డు మీద వైట్ పెయింట్ వేసి దాని మీద అంటే పెయింటింగ్ ఏంటంటే ఆ ప్లేస్ని బట్టి కూడా పెయింటింగ్ అది అందం వస్తుంది అనేది అప్పుడు అర్థమైంది. తర్వాత శ్రీనివాస గారు అంటే మనం వస్తారు బాబు అని అన్నారు ఆయన. తిరుపతిలో జరిగింది. ఆ తెలుగు మహాసభకి సార్ కూడా వచ్చారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిన తర్వాత ఆయన 30 మంది కలిసి కూర్చొని అది చూసిన తర్వాత ఆ 30 మందిలో నేను బాలయ్య ఉన్నాము సార్ సంబంధించినోడిని. అరగంట సేపు వేసాం. ఈయన తక్కువ మంది పెయింటింగ్స్ ఏంటి హుసేన్ సాగర్ పడేయడం ఏంటి అసలు అనుకుని చాలా బాధపడ్డాం అసలుకి. ఒకరోజు నా పెయింటింగ్స్ నేను సార్ని అడిగి పెయింటింగ్ సార్ ఏమన్నారంటే ఎందుకురా మీరు కమర్షియల్ వర్క్ చేసుకున్నారు కదా, డబ్బు సంపాదించుకున్నారు, దీంట్లోకి వచ్చి బాధపడతాం ఎందుకు, చాలా ఇబ్బందులు ఉంటాయి, అనవసరం మీకు చేసుకుని అన్నారు. అయినా కానీ మేము కాదనకుండా ఆయన బొమ్మలు తెచ్చుకున్న తర్వాత ఒకరోజు సృజన ఆఫీసులో 2 పెయింటింగ్ చేసాం. 2 పెయింటింగ్ చేస్తే ఆ పెయింటింగ్ చూసి ఎవరు చేసింది అడిగారు. అడిగితే సృజన కూడా శ్రీ గురుభ్యో నమః. ఇలా రిమెంబర్ చేసుకోవడం అనేది చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే లాంగ్ టైం జర్నీ చేస్తున్నాం. నలుగురు స్టూడెంట్స్ శివ, సృజన్, ప్రసాద్ అండ్ మీ. ఈ విధంగా రిమెంబర్ చేసుకోవడం అనేది ఒక చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. కానీ వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. We came here to live some time and we have to go. But when we are living here, we leave our impressions and leave the land. And that impressions, very, very proud I am a student of Sri K.S. Really, I know only పెన్సిల్తో గీతలు వేయడం, లేకపోతేనేమో బ్రష్ పట్టుకొని రంగులు మిక్స్ చేయడం, ఇది ఒకటే నేర్పించలేదు. మాకు నేర్పించింది ఏంటి అంటే బేసికల్లీ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్నల్ థాట్. ఒక పెయింటింగ్ వేశారన్నమాట. ఆయన ముసుగులతో మనుషులు డ్యాన్స్ వేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ముసుగుంటుంది. ప్రతి మనిషికి ముసుగుంటుంది. ఒకడేమో చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారు. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ అనేది చేంజ్ ఉంటుంది. అది ఎప్పటికీ బయటపడుతుంది. సమ్ సిచ్యువేషన్స్ ఓన్లీ దట్ విల్ బి క్యారీ ఇన్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ప్రజెంటేషన్. ఆయన యొక్క సైకాలజీ ఏంటంటే యూ కెన్ అండర్స్టాండ్. హీ సీస్ త్రూ ఇన్నర్ సోల్ ఏంటి అనేది హీ కెన్ అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్. హీ రిప్రజెంటెడ్ సో మెనీ పెయింటింగ్స్ ఇన్ దట్ వే. అది వరల్డ్ ఫేమస్, ఇప్పటికీ మనకు తెలిసిందే. సేమ్ అదే స్టైల్లో ఆయన రియలిస్టిక్ చేయండి మోడర్న్ చేస్తున్నాడు. రియలిస్టిక్ చేయాలి, నెక్స్ట్ యూ డూ మోడర్న్ అప్లికేషన్. వితౌట్ దట్ దెర్ ఈజ్ నో మీనింగ్ అబౌట్ రియలిస్టిక్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి ఏ వెరీ సో మెనీ ఇంట్రికసీస్ టు బి
ఇంప్లికేట్ దట్ పెయింటింగ్. అరే ఈ పేరు ఎలా ఇచ్చారు దీనికి, అసలు ఎక్కడ దొరికింది ఈ పేరు అనేది అంత ఆశ్చర్యపోయాడు. అంత బ్యూటిఫుల్గా ఉండే ఆ నేమ్స్ కూడా. పెయింటింగ్ చేయడం ఒకటైతే మోడర్న్ ఉంది, దానికి ఉన్నటువంటి కలర్ అప్రోచ్ ఏమిటి, దాని యొక్క ఫీల్ ఏమిటి, ఇవన్నీ కూడా చాలా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఎంతలా ఉండేదంటే మేము ఎప్పుడు మ్యాక్సిమం కాలేజ్ అయిపోయింది ఒకసారి ఇక్కడి నుంచి ఇప్పుడు కూర్చొని కవర్ చేస్తూ నడిపించేవాడు. నలుగురు అదే దారి. అంత బ్యూటిఫుల్ డేస్ ఉన్నది మాకు. అవన్నీ ఎలా నడిచిపోయాయో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అటువంటి ఎక్స్పీరియన్స్ మరి ఈ రోజున ఎంతమందికి పిల్లలకి దొరుకుతుందో ఐ డోంట్ నో. అంత కలర్ ఏమిటి దాని యొక్క, అంటే కలర్ ఏంటి దాని యొక్క మనసు యొక్క కలర్ ఏంటి, చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నా యొక్క ఇదేంటి అంటే నేను అప్లైడ్ కమర్షియల్ ఆర్ట్ వెళ్ళిపోయాను. కమ్యూనికేషన్ ఏం ఆ ప్రోడక్ట్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ అనే దాంట్లో పెయింటింగ్ అనేది నాకు చాలా తక్కువ చేయడం. కానీ చేంజ్ చేయాలంటే దాన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు. అంత బాగా శివ ఆయన ఇప్పుడు మూవీస్ వర్క్ చేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద మూవీస్ వర్క్ చేస్తున్నారు ఆయన క్రియేటివ్ డైరెక్టర్గా. దీంట్లో చేసినట్టే దొరికేది కాదు. యాక్చువల్గా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా పడుతున్నాను చాలామంది. కానీ మాకు ఆయన చెప్పినటువంటి విధి కానీ ఆయన ఇచ్చినటువంటి ఎన్హాన్స్మెంట్ లైఫ్ ఆ ఆర్ట్ గురిగా ఫీల్ అవుతుంది. కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఇటువంటి టైంలో చెప్పుకోవడం అనేది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈరోజు వర్ధంతి, మరి ఇంతమంది ముందు ఈ వర్ధంతి చేసుకోవడం ప్రథమ వర్ధంతి. వేరే మంచి ఆర్టిస్ట్గా వాళ్ళు నిలదొక్కోవడం, కొంతమంది టీచర్స్గా నిలదొక్కోవడం, వాళ్ళ నాన్నగారి నుంచి ఏదైతే పరంపర నేర్చుకొని చిత్రకళ మీద మక్కువ దాస్ గారికి మరి మన మధ్య లేపున్నాము. కాబట్టి ఈరోజు సభాధ్యక్షత మరి ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే వాసు గారితో, హేమంత్ గారు, ఆయన మరి వాసు గారితో మంచి అనుభవం ప్రసంగాన్ని ముగించాల్సింది. మనం ఇక నా పేరు ఇప్పుడు నాట్యాచార్యుడు లక్షణాలు నేర్పింది వాసు గారు. నాకు పెయింటింగ్ గీయడం చూస్తారు, ఒక డాన్స్ మాస్టర్ని తయారు చేయడం. నాన్న ఇదిగో 10 రూపాయలు, నాన్న ఇదిగో 5 రూపాయలు, నాన్న ఇదిగో ఇది తిను, నాన్న అదిగో అది తాగు. అంటే 2 డైమెన్షన్స్లో వాళ్ళు ఆ ఫ్యామిలీ నన్ను ఎలా చేసేసారంటే ఒక ఆవారా నర్తకుడిని ఒక మంచి తీర్చిదిద్దినటువంటి డాన్స్ మాస్టర్గా తయారు చేశారు. ప్రోత్సాహం, విమర్శ అన్నీ. ఈజ్ మై గాడ్ ఫాదర్. ఒక డాన్స్ మాస్టర్కి, ఒక ఆర్టిస్ట్, ఆయన గైడ్. ఇంకేం చెప్పాలి ఆయన గురించి. ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. నువ్వు ఎక్కడికన్నా పారిపో, అన్నీ నేర్చుకో, అన్ని దేశాలు తిరుగు, అన్నీ నేర్చుకో, డబ్బులు. అందరికీ నమస్కారం. అనేది చాలా చక్కటి పదం. అయినా కానీ నేను మొట్టమొదటి నుంచి స్ఫూర్తి దినోత్సవం అనేది ఆ పేరు మార్చమని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ఫలానా వారి స్ఫూర్తి దినోత్సవం అని పెట్టాలని నేను నిర్వాహకులు కోరుతున్నాను. మేము విజయవాడలో చాలా ఒక అత్యుత్తమ ప్రపంచ స్థాయి చిత్రకారులైన, అంతకు మించి చిత్రకళలో మహోపాధ్యాయులైన వాసు గారి పేరిట జరుగుతున్నందుకు ఇది చాలామందికి స్ఫూర్తి కలిగించే మంచి సందర్భంగా భావిస్తున్నాను. మామూలుగా ఈ రచయితలు, కవులు ఇటువంటి వాళ్ళకి ఏదన్నా స్పందన కలిగినప్పుడు ఆ భావోద్వేగంతో వాళ్ళకి మాటలు పెళ్ళుకి బయటకు వస్తే వాసు గారు లాంటి వాళ్ళకి
రంగులు పెళ్ళుకి బయటకు వస్తాయి. వరకు ఇక్కడ మనం అందరం కూడా సమూహంగా పోగుపడిన వాళ్ళందరం, అందరికీ ఆయన గురించి ఎంతో కొంత తెలుసు. నాకు చాలా కొద్ది సందర్భాలు, అంటే మహా అయితే ఒక 3-4 సందర్భాల్లో మాత్రమే ఆయన్ని కలిసినప్పటికీ కూడా చిత్రకళ వారసత్వానికి ప్రతీకలుగా, అలాగే భవిష్యత్ కళాకారులకి, భవిష్యత్ కళాభిమానులకి ఒక వారధులుగా కూడా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. నాకు సాయిబాబా గారితో మంచి పరిచయం కూడా కొనసాగింది. మాంటిసరీ స్కూల్లో, నేను మాంటిసరీ స్కూల్ చిన్ననాడు మా స్కూల్లో ఆయన కూడా చదవటం, ఇవన్నీ కూడా బహుశా అసలు ఎక్కడ ఇంకోటి లేదు. విజయవాడలో ఇంకొక ఆర్ట్ గ్యాలరీ అనేది లేదు. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ తాత్కాలికంగా ఆర్ట్ పీసెస్ ప్రజెంట్ చేయటమును ప్రదర్శించడం అవన్నీ కూడా. అలాగే వారి కుమారుడు వేణుగోపాలం గారు, కుమార్తె మాధవీలత గారు ఇప్పుడే అడిగారు, ఏమైనా మీకు కూడా రంగంటిందా సార్? ఆయన నేను చిత్రకారుడిని కాదండి అని చెప్పారు. కానీ మాధవీలత గారి సంగతి ఏంటనేది నాకు తెలియదు. మాధవీలత గారి చిత్రకారినా కాదా? అయితే ఒక తరం స్కిప్ చేసి మనవరాలకి వాళ్ళకి వచ్చిందనేది నిజంగా మనందరికీ ఆనందం కలిగించే విషయం. అలాగే శ్యామ్ సుందర్ గారు కానీ, శ్యామ్ సుందర్ గారి కుమార్తె మంజుల గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఆ ప్రవేశమే కాదు, అభినవేశం కూడా ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో భగవతే వాసుదేవాయ నమః. లలిత కళలు అనేకం. ఈ లలిత కళలలో ఒకదానికి సంగీతానికి, నాట్యానికి, అలా ప్రతి కళకి ఒక అనుసంధానం ఉంటుంది. వేణుగోపాల్ గారి కుటుంబంతో చిన్ననాటి నుండి మా తండ్రి గారి వల్ల మాకు అవినాభావ సంబంధం. ఈనాటి వరకు నాకు 65 సంవత్సరాలు అయితే నాకు ఊహ వచ్చినటి నుండి ఈనాటి వరకు ఉంది. ఇక్కడ ఉన్న వారందరికన్నా వేణుగోపాల్ గారి గురించి కానీ, వారి కుటుంబ సభ్యుల గురించి కానీ మనం స్మరణ చేసుకోవాలన్నా, వారి గురించి గుర్తు తెచ్చుకోవాలన్నా, వారి గురించి 4 మంచి మాటలు చెప్పుకోవాలన్నా నాకు ఎక్కువగా ఏమో తెలిసేమని నేను భావిస్తున్నాను. వ్యాస మహర్షి భాగవతాన్ని సంస్కృతంలో రచిస్తే దాన్ని పోతన చక్కటి తెలుగులో రచించి సరళమైన పదాలతో, అర్థమయ్యేటువంటి పదాలతో, మందార మకరందంలాగా మనందరికీ అర్థమయ్యేలాగా ఈ రాసినటువంటి ఈ భాగవతంలో సాహిత్యాభిమాని, కళాభిమాని, ఆయన గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ గజము ఇండిసిప్లైన్డ్ యాక్టివిటీగా ఉన్నటువంటి గజము కొలంలో అల్లరిగా ప్రవర్తించినప్పుడు, ఒక కాలు పట్టుకున్నప్పుడు ఆ మొసలి యొక్క బాధ, ఆ మొసలి ఆ పరమాత్ముడిని, దిస్ ఇస్ అన్ యాబ్స్ట్రాక్షన్. ఒక యాబ్స్ట్రాక్షన్ స్టేజ్కి ఒక వ్యక్తి రావాలి అంటే వారి యొక్క ఫీల్డ్లో
పీక్ స్టేజ్కి చేరినప్పుడే అంతా మాట్లాడుతూనే ఉంటారు, కానీ వేరే ఆలోచన ఉంటూ ఉంటారు. ఆ భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర యోగి గణముల పాలన కలడందరూ అన్ని దిశలను ప్రతి దిశలో ఉన్నాడు. అటువంటి వాడు ఎవరున్నారో ఎవరో తెలియదు నాకు. ఆయన బొమ్మ కూడా ఎవరు ఏ విధముగా అర్థం చేసుకుంటే, కలడందరూ అన్ని దిశముగా అర్థం చేసుకుంటే ఆ పెయింటింగ్లో రాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉండొచ్చు, లేదా జీసస్ ఉండొచ్చు, లేదా మరొక అటువంటి తత్వజ్ఞానం ఉన్నటువంటి మహనీయుడు కె. శ్రీనివాస్ గారు. వారి తండ్రి వేణుగోపాల్ గారు ప్రముఖ చిత్రకారుడు. ఎంతమందికి విద్య నేర్పించారో. ఈయన కొత్త వంతెన దగ్గర వారి ఇంటికి వెళ్తే ఎంతమంది అలా కూర్చుని, ఈనాడు ప్రకాష్ ఆర్ట్స్ చూస్తుంటారు మీరు అందరూ, ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అలాగే మన సన్నాల సత్యనారాయణ ప్రసాద్ గారు, ఎందరెందరో మన ఎస్వి రామారావు గారు అమెరికాలో ఉండేవారు. వారికి అటువంటి మహనీయులు ఎందరో వేణుగోపాల్ గారి శిష్యులు. వారి కుటుంబ సభ్యులు శ్యామసుందర్, శ్రీనివాస్, ఇంకా ఒక పెద్ద జైంట్ హైదరాబాద్ అక్కడ ఉండాలనుకుంటున్నారు కాకినాడలో. వాళ్ళందరితో చాలా పరిచయం ఉంది. ఇంకా శ్రీనివాస్ గారి ఆర్ట్ గురించి చెప్పాలంటే, నేను చిన్నతనంలో ఆల్ ఇండియా రేడియోలో మా ఫాదర్ పనిచేసే టైంలో స్టేషన్ డైరెక్టర్ బాలాంతరపు రజనీకాంతరావు గారు, అలాగే వైరన్ విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు, జేఎన్టీకే హైదరాబాద్ ఫైనాన్స్ కాలేజీ ప్రొఫెసర్ విద్యాభూషణ్, వీళ్ళు 4-5 నెలలు డిస్కషన్ చేసుకొని ఆర్ట్కి మ్యూజిక్కి సంబంధంతో మనం ఒక యాక్టివిటీ చేయగలమా అని ఈ ఓలేటి వెంకటేశ్వర్లు గారండి, బాలాంతరపు రజనీకాంతరావు గారండి, ప్రొఫెసర్ విద్యాభూషణ్, వీళ్ళందరూ నేషనల్ అవార్డు విన్నర్స్. అటువంటి వాళ్ళు ఒక 2 గంటలు ఓలేటి వెంకటేశ్వర్లు గారు వైరన్ వాయిస్తూ ఉంటే, బాలాంతరపు రజనీకాంతరావు గారు ఆలాపన చేస్తూ ఉంటే, ప్రొఫెసర్ విద్యాభూషణ్ గారు ఆల్ ఇండియా రేడియో అండ్ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో సంగీతానికి ఒక గొప్ప చిత్రాన్ని గీశారు. అటువంటి ఆలోచనలు గల గొప్ప వ్యక్తి శ్రీ గౌరవనీయులు మండలి మధుప్రసాద్ గారికి సుస్వాగతం. వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వేణుగోపాల్ గారు ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ యొక్క వ్యవస్థాపక, చివరి వరకు ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ యొక్క ఉపాధ్యక్షులు. అలాగే ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వారిని ఘనంగా సత్కరించడం, ఆ తర్వాత వారి యొక్క ఈ సందర్భంగా గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చినప్పుడు వారి తండ్రి గారి నుంచి వారికి వచ్చినటువంటి అర్చనములు ఈ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్కి తెలియని విధంగా వారి యొక్క పని 1974 సంవత్సరంలో జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను 7th or 8th క్లాస్ చదువుతూ ఉండొచ్చు.
మండల వెంకటకృష్ణారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మా ఇంటికి నెలకు ఒక లెటర్ వస్తూ ఉండేది. వాళ్ళు తెలుగు ప్రపంచ మహాసభలు అని గవర్నమెంట్ మొట్టమొదటిగా చేయాలి అని తలంచినప్పుడు అందరినీ పిలిచి సమావేశపరిచి ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీలో విజయవాడ ఫాదర్ ఎంఎస్ మూర్తి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అప్పుడు ఆ సమయంలో తరతరాల తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అని ఒక 35 మెంబర్స్ గారి ఆధ్వర్యంలో జలగం వెంగళరావు గారితో సత్కరించడం జరిగింది. దానికి మా తండ్రి తరఫున ఈనాడు వారికి వారి కుమారుడికి నా యొక్క ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్, అదే కాకుండా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎందరో చిత్రకారులు ఉంటే మనకి సరైనటువంటి సముచిత తర్వాత కూడా ఆయన కలజోడలేదు. రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే కుక్కలు, చెత్తబుట్ట ఏదైనా ఆయనకు నచ్చిందంటే అట్లాగే అక్కడే పెయింటింగ్ వేసుకునేవారు. వాళ్ళంతా వారి కోసము వేణుగోపాల్ గారిని కానివ్వండి, శ్రీనివాస్ గారు, వారు కళ కోసమే, కళను బతికించడం కోసమే, వారి కోసము జీవించలేదు. భాగవతంలో మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క మనం శ్రీవేణ సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి ఉంది. తరలి రాదు తనే వసంతం, తన దరి తీసుకెళ్ళట్లేదు, మనం అడగలాగుంటే మన కోసం వసంతుడై మండలి బుద్ధప్రసాద్ గారు మన విజయవాడ ఆర్టిస్ట్, అలాగే టీవీ గారు మనందరం ఎప్పటి నుంచో మనం వెనకబడి ఉన్నామేమో అనుకునేటువంటి రోజుల్లో మనకి చేయూతనిచ్చి మన వాళ్ళు కూడా ఉన్నారు ఉంటుంది. చిన్న మాట చెప్పి నా యొక్క వారితో ఉన్నటువంటి సంబంధాన్ని ఈ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్లో వ్యవస్థాపక సంయుక్త కార్యదర్శి అయినటువంటి వేణుగోపాలరావు గారిని గుర్తు తెచ్చుకుంటూ ఆర్ట్ కాంపిటీషన్స్కి వేణుగోపాల్ గారి పేరుతో కూడా వారి యొక్క కుమారుడు కేఎస్ వాస్ గారి పేరు కూడా జత చేసి శ్రీ కె వేణుగోపాల్ అండ్ కేఎస్ వాస్ మెమోరియల్ ఆర్ట్ కాంపిటీషన్ జరపగలమని ఈ శుభాముగా తెలియ. ధన్యవాదాలు సాయిబాబు గారు. దశాబ్దాల పాటు పరిచయం, సాన్నిహిత్యం ఉన్న అనేది ఒక ఉదాహరణ చెప్పారు. గజేంద్ర మోక్షంలో నా ఉద్దేశం ప్రకారం వాసు గారు గజేంద్రుడు కానీ మేము తెలుగు భాషోద్యమ సర్వసైన్యాధ్యక్షుడు, మేమందరం కూడా సాధారణ సైనికులు అని చెప్పి మమ్మల్ని మేము అభినందించుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ఇప్పుడే చెప్పారు ఎస్వి రామారావు గారికి కూడా ఆయన గురువు అని. ఎస్వి రామారావు గారు ఆయన నైరూప్య చిత్రకళలో ఆయన ఎంత ఉద్దండు అంటే, పికాసో చిత్రం పక్కన గ్యాలరీలో ఎస్వి రామారావు గారి చిత్రం ఉంది అని అంటే, అటువంటి ఆయనకి గురుత్వం వహించిన వేణుగోపాల్ గారిని మనం ఈ రోజున ఎంతైనా కానీ అభినందించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వాసు గారి గురించి ప్రకృతి అందాలను అలవోకగా చూడటం, వాటిని తన మస్తిష్కంలో దాచుకోవటం అనేది వాసు గారి నైజం అని చెప్పి చెబుతూ, అందుచేతనే ఆయన సహజ చిత్రకారుడిగా ఎదిగాడు అని చెప్పి ఆయన గురించి చెప్పారు. అలాగే ఈ చిత్రకళలో కూడా ఫోటో తీయటం చాలా ఈజీ, శిల్పం చేయటం చాలా కష్టం. మధ్యస్థంగా కష్ట సాధ్యమైంది చిత్రం. అటు తేలిక కాదు, ఇటు కష్టం కాదు, మధ్యస్థంగా ఉంటుంది దీంట్లో ఉన్న ఆ కష్టం. అయితే ఏంటంటే దీంట్లో వాళ్ళు ఏం వేయదలుచుకున్నారు ఏంటనేది ఆ భావాల్ని ఇమిడ్చి దాంట్లోకి రంగుల్లోకి మార్చి చేయటం అనేది అది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అటువంటి విషయంలో ఈ శైలి కంటే భావోద్వేగాలకు దగ్గరగా ఆయన చిత్రించడం జరిగింది అనేది చెప్పారు. ఆయన గురించి ఇంకొక చాలా అద్భుతమైన ఇది రాశారు. రంగుల మేళవింపు, కాంతి ఛాయల సహజ సమతుల్యత, భావోద్వేగాలతో ఆయన రూపాలు దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయని చెప్పి వారి చిత్రాల గురించి రాశారని
ఆయన తండ్రి గొప్ప బోధకుడు అయినట్టే ఆయన కూడా గురించి రాయటం జరిగింది. అది ఈ రోజున మీకు ముందు వచ్చి మాట్లాడిన ఆయన శిష్యులు చాలామంది నిరూపించారండి. ఇదే సందర్భంగా ఇంకొకరు వాసు గారి అగ్రజుడు శ్యామ్ సుందర్ గారి గురించి కూడా వారి కుటుంబ సభ్యులు కొంత సమాచారం తెలియజేశారు. వారు కూడా ఉత్తమ కళాకారులు. అలాగే ఈ వర్ణాలకే వన్నెలు దిద్దిన, రంగులలో రమణీయతను అద్దిన ప్రముఖ కళాకారులు కొప్పాడు శ్రీనివాస్ గారి తర్వాత సంతానం, అంటే అగ్రజుడు కాదు, తమ్ములు, వారి ప్రీతమ సోదరులు శ్యామ్ సుందర్ గారు అని చెప్పి రాశారు. ఇది వారి శ్యామ్ సుందర్ గారి మేనగోడలు రాసిందా? ఇది మొత్తానికి చాలా బాగా రాశారు. వారు కూడా తండ్రి గారైన వేణుగోపాల్ గారి దగ్గర చిత్రకళలో నైపుణ్యం మెళుకువలు నేర్చుకున్నారు. 1975 జూలై 30న తాడికొండ గురుకుల పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయులుగా తన జీవన ప్రయాణం సాగించారని చెప్పి శ్యామ్ సుందర్ గారి గురించి రాశారు. గురుకులంలో విద్యార్థులకు చిత్రలేఖనంతో పాటు వర్కింగ్ మోడల్స్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఒక అవగాహన కలిగించారు శ్యామ్ సుందర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. ప్రతి సంవత్సరము జాతీయ స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో జరిగే అన్ని సైన్స్ ఫెయిర్లో పాల్గొంటూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు శ్యామ్ సుందర్ గారు పొందారని చెప్పి సమాచారం తెలిసింది. శ్రేష్టమైన గురువు, విద్యార్థులకు మార్గదర్శకులుగా స్ఫూర్తిగా నిలిచిన ఈయన్ని కూడా అత్యంత గౌరవంగా, ప్రేమగా స్మరించుకుంటున్నాం. కెఎస్ వాసు గారి వంటి గొప్ప కళాకారునికి సహోదరుడుగా విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన సేవలు శిష్యుల మనసులో చిరస్థాయిగా నిలిచే ఆయన మానవత తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని అందరి తరఫున మనసారా ప్రార్థిస్తున్నామని చెప్పి రాశారు. ఈ రకంగా మనం వేణుగోపాల్ గారికి, వాసు గారికి, శ్యామ్ సుందర్ గారికి మన జేజేలు అర్పించే ఈ స్ఫూర్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా ఇంతియాజ్ గారిని కోరుతున్నాను. కొప్పాడ వెంకట శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్న ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే సభాధ్యక్షులు శ్రీ గోళ్ళ నారాయణరావు గారు, సెక్రటరీ కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి విజయవాడ వారికి, అలాగే ఈరోజు ఈ సభలో హాజరైన వారి కుటుంబ సభ్యులు శ్రీమతి రుక్మిణి గారు, అలాగే వేణుగోపాల్ గారు, అలాగే ఇంతకుముందు మనకు మాట్లాడిన సాయిబాబా గారు, మృత్యుంజయరావు గారు, ఆర్టిస్టులు వీళ్ళు, అలాగే ఆర్గనైజర్ రమేష్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ముఖ్య అతిథి కళారత్న కెఎస్ వాసు గురించి, ఆయన గురించి మాట్లాడడానికి మరి ఈ సభను ఏర్పాటు చేసుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క ప్రతిభ ఏదైతే ఉందో దాని గురించి చర్చించుకోవడానికి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి సాంప్రదాయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఒక వారం 10 రోజుల కిందటే ఇలాంటి సభనే మనకు ఒక చిత్రకారుడు, గొప్ప చిత్రకారుడు, మనకు ఆయన దామర్ల రామారావు గారి, ఆయన్ని స్మరించుకుంటూ ఒక సభను కూడా ఇక్కడ నిర్వహించుకోవడము, మరి అలాగే అదే లైన్స్లో అదే రీతిలో మరి ఈరోజు మనకు కళారత్న కెఎస్ వాసు గారిది ఇక్కడ నిర్వహించుకోవడము ఒక విజయవాడలో మరి ఇది ఒక మంచి సాంప్రదాయం అని, ఇలా నిర్వహిస్తున్న కళాకారులందరికీ, ఇక్కడ ఉన్న చిత్రకారులకు, అలాగే మనకు జిఆర్కే పోలవరపు సాంస్కృతిక మరి ఈ సంస్థ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, కెఎస్ వాసు గురించి, ఆయన ప్రతిభ గురించి మరి తెలిసిన తర్వాత మరి నాకు అనిపించింది ఏమిటంటే, వీరి కళాకారుల్లో, ఈ చిత్రకారుల్లో మనకు, అంటే దీనికి మాట్లాడడానికి నేను అర్హున్నా కాదంటే, నేను ఆర్టిస్ట్ అయితే కాదు, బట్ ఆర్టిస్ట్. సో అదే మొన్న అనుకున్నాము, సో మొన్న మీటింగ్లో కూడా. సో నాకు తెలిసిన ఇదేమంటే, ఈ చిత్రకారులకు ఉండే సృజనాత్మకతకు మనకు ఎల్లలు ఉండవు, అంటే ఎనలేని సృజనాత్మకత, అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో ఇన్ఫినిట్ అని చెప్పవచ్చు, ఆర్ బౌండ్లెస్
ఉర్దూలో అయితే బేహద్, బేహిసాబ్. అంటే దాన్ని, ఆ క్రియేటివిటీని, ఆ సృజనాత్మకతను మనం కొలవలేము. అలాంటి సృజనాత్మకత తెలిసిన వాళ్ళే మరి వారు గీసిన చిత్రాలను కూడా ఇంతకుముందు చెప్పారు నారాయణరావు గారు, మరి కష్టం దాని గురించి. మరి ఇలాంటివి ఈ చిత్రాలను గుర్తించడానికి కూడా మనకు, ఆ గుర్తించే వారికి కూడా మరి కొంత ప్రవేశం ఉండాలి. మరి అలాంటి అసమాన మరి ప్రతిభ కలిగిన కెఎస్ వాస్ గారు మరి ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ అందరూ హాజరవడము, ఆయన చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది మరి ముందుకెళ్ళి మరి అలాంటి ఇంకా చాలామంది చిత్రకారులని మన తెలుగు వాళ్ళు మరి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరగడం చాలా మంచి సాంప్రదాయం భావిస్తున్నాను. అలాగే ఆయన ఒక చిత్రకారుడే కాకుండా, కళాకారుడే కాకుండా వందలాది విద్యార్థులను కూడా ఆయన కళాకారుడిగా మరి ఆయన మలవడం అనేది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీకు టాలెంట్ ఉండడమే కాకుండా మీకున్న ప్రతిభను నలుగురికి పంచడము, నలుగురికి నేర్పడం అనేది కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వారు సాయిబాబా వారు మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి చెప్తూ ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పారు. అంటే నేను ఇక్కడ చెప్పడం అంటే ఆయన ఏదో జగమెరిగిన పాట ఏదో చెప్తూ ఆయన మాట్లాడారు. నేననేది ఏమంటే మన తెలుగు సినిమాల్లో కూడా చిత్రకారుల గురించి మాట్లాడేటప్పుడు, వారి సృజనాత్మకత గురించి మాట్లాడేటప్పుడు మనకు వేటూరు సుందరరామూర్తి గారు కానివ్వండి, అక్కడి నుంచి మొదలుకొని, అంటే ఆయన ఒక పాటలో రాసేటప్పుడు ఆ హీరోయిన్ అందాన్ని చెప్పడానికి రవివర్మకే అందాన్ని ఉన్నట్టుగా రాస్తారు. అంటే మామూలుగా హీరోయిన్ అందాన్ని ఆయన రాయొచ్చు దాని గురించి, కానీ రవివర్మ గారు ఆయన చిత్రం గీస్తే ఎంత అందంగా ఉంటుందో, ఆయనకి అందం అంటే అంత విధంగా పొగడడం అనమాట. అలాగే మీరు కొత్త సినిమాల్లో కూడా చూసుకున్నా మనకు రామజోగే శాస్త్రి గారు అనుకుంటాను ఏదో సినిమాల్లో మనకు బొంగరాల కళ్ళు ఏదో అవన్నీ రాస్తూ, అవన్నీ ఎందుకు ఎంతసేపు రాసినా వేస్టే కదా, బాపు బొమ్మలాగా ఉంటుంది అని. అంటే చిత్రకారుడికి అంత సృజనాత్మకం ఉంటుంది, వారు ఆ విధంగా ఊహించి రాగలరు, ఆ భావుకత కానివ్వండి, అది కానివ్వండి అనేది మనకు తెలుస్తుంది. సో ఆ విధమైన సృజనాత్మక కథ మనకు ప్రతిభ ఉన్న వ్యక్తి మనకు కెఎస్ వాస్ గారు. అలాగే వారికి వేణుగోపాల్ గారు మరి తండ్రి కావడము, అది కలిసి రావడం ఈయనకు. ఎందుకంటే ఆయన వేణుగోపాల్ గారు ఒక డ్రాయింగ్ మాస్టర్ అని మామూలుగా చాలామంది అనుకున్నా కూడా ఆయనకు ఎంతో ప్రతిభ ఉండి ఆయన చాలా మంచి కళాకారుడు అని చెప్పేసి మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరి ఆయన వద్ద ఈయన మెలకువలు నేర్చుకొని మరి పైకి రావడం అనేది ఇంత గొప్ప స్టేజ్కి వచ్చి మనకి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కళారత్న అవార్డుని కూడా పొందడం అనేది మనందరికీ తెలిసింది. నాకు కొన్నిసార్లు ఇలాంటి సభలు మనకు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి గురించి మనం మాట్లాడుకొని స్మరించుకుంటూ, వారి జీవిత చరిత్రను అంతా చేసిన తర్వాత, మనకు చదివిన తర్వాత దాని నుంచి స్ఫూర్తి పొందడానికి వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు కొన్నిసార్లు కొన్ని మంచి విషయాలు, కొన్ని ఏంటి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అనే కొన్ని అప్రహెన్షన్స్, అంటే మనసులో కొన్ని ఏ విధంగా మన సంస్కృతి కానివ్వండి, మన ఈ కళలు కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగా వెళ్తున్నాయనేది కొంత ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఇంతకుముందు గత సభలో కూడా నేను చెప్పాను, రాబోయే కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్లు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వీటివన్నీ మనకి ఇదేనా. అంటే డీప్ సీక్ అంటే ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ, ఇంతకుముందు వీళ్ళందరూ దే వెంట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ దే క్రియేటెడ్ మాస్టర్ పీసెస్ ఇలాంటి చిత్రకారులు. కానీ మరి రేపు రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది చిత్రకారులు అంటే, ఈ ఏదైతే విద్యార్థుల్ని తయారు చేశారో వీళ్ళు దానికి ఆన్సర్ ఇస్తూ, లేదు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చినా రేపు దీనికి ఎటువంటి మనకు ఢోకా లేదు మన కళకు అని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన వారి విద్యార్థుల్ని ఉద్దేశించి నేను మరి కోరుకుంటాను. వాళ్ళు ఆ విధంగానే ముందుకెళ్ళి ప్రూవ్ చేస్తారు, మన దీంట్లో వారి ప్రతిభతో మన ఈ చిత్రకళను సజీవంగా ఉంచుతారని నేను భావిస్తూ, అలాగే ఈరోజు ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన చిన్నతనంలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఏదో ఒక చిన్న కలంతో ఒక చిన్న పేపర్ మీద ఆయన ఎన్నో చిత్రాలు గీశారన్నారు.
మరి ఈ రోజుల్లో ఈ ఈ ఇప్పుడున్న పిల్లలకి ఆ బాల్యము అలాంటి ప్రకృతిని సౌందర్యం అంటే వాళ్ళకు దే ఆర్ టోటలీ మూడ్ అవే ఫ్రమ్ దిస్. వాళ్ళు ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నారు, మన ప్రకృతికి దూరంగా వెళ్ళిపోయి మన ప్రకృతి వికృతి అన్నీ కలిపి మనకు ఈ టెక్నాలజీలోనే, మొబైల్లోనే, ల్యాప్టాప్లోనే అయిపోతూ ఉంది. కాబట్టి దాంతో అది ఎంత డెవలప్ అయినా కూడా మనం వీటిని వీడకుండా మన సంస్కృతిని, మన కళల్ని సజీవంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఇలాంటి గొప్పవారిని మనం స్మరించుకుంటున్నప్పుడు ఇది ఒక అవకాశంగా భావించి దీన్ని వారి జీవితాల నుంచి మనం స్ఫూర్తి పొంది ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కానీ వాళ్ళు చేసిన కృషి కానీ చాలా అభినందనీయం. అయితే ఒక వరుస మారిపోతున్నప్పుడు, ఒక తరం మారిపోతున్నప్పుడు, ఒక బాణి మారిపోతున్నప్పుడు ఇవాటి చిత్రకారులు కూడా నిజంగా చాలా వాళ్ళని వాళ్ళు బాగా చక్కదిద్దుకోవటం, చెక్కుకోవటం చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. నేనైతే ఈ చిత్రాల్లో 3D చిత్రాలు నేను ఊహించను. అది నిజంగా చాలా అద్భుతమైన ఆవిష్కరణ. చిత్రం ఉంటుంది, దాంట్లో నుంచి ఒక ఏనుగు మొహం లేకపోతే ఒక గుర్రము ఇదో బయటకు వస్తుంది. అలాగే కొన్ని ఇళ్ళు కానీ లేకపోతే కొన్ని మొక్కలు కానీ అటువంటివన్నీ కూడా బయటకు వస్తుంది. ఇలాగా ఎప్పటికప్పుడు ఈ పాత తరం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తెలుగు భాషోద్యమ సర్వసైన్యాధ్యక్షులు డాక్టర్ మండల బుద్ధిప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు మిత్రుడు శ్రీ గోవల నారాయణరావు గారు, ఈనాటి సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పూర్వపు కృష్ణా జిల్లా కలెక్టర్, అలాగే ఐఏఎస్గా వివిధ హోదాల్లో ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన అధికారిగాను, ఆ తర్వాత తెలుగు భాష సాహిత్య సంస్కృతుల పట్ల అపారమైన ప్రేమాభిమానం గల పెద్దలు శ్రీ ఇంతియాజ్ గారు, అలాగే శ్రీ భాస్కర్ సతీమణి రుక్మిణి గారు, కుమారుడు వేణుగోపాల్, అలాగే మృత్యుంజయరావు గారు, సాయిబాబా గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిత్రకారులకు, చిత్ర పోషకులకి, పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీ కెఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంలో మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. దాని ప్రధాన కార్యక్రమాలు శ్రీమతి రుక్మిణి గారు. నాకే ముందుగా ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి, అందుకని నాకు ఈరోజు చాలా వస్తాననే పరిస్థితి లేదు, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అనే కార్యక్రమం ఉన్నాయి. కానీ మన తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ చిత్రకారుల్లో శ్రీ కెఎస్ వాస్ గారు ఒకరని చెప్పి మాత్రం మనందరూ ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇంతమంది చిత్రకారులు ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసి వారికి నివాళులు అర్పించాలని రావటం అంటే అది వారి యొక్క చిత్రకళా రంగంలో వారి యొక్క గొప్పతనానికి, ఆ తర్వాత అనేక మంది చిత్రకారులను తయారు చేసిన ఒక గురువుగాను అని గౌరవించుకోవటానికి ఇప్పుడున్న ముందు కూర్చున్న చిత్రకారులు కూడా సామాన్యులు కాదు. వాళ్ళ సమకాలీనంగా చాలా ప్రసిద్ధ చిత్రకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వారికి ఘనత ఏంటో, గొప్పతనం ఏంటో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నాకు అనుబంధం వీరికి నా మీద అభిప్రాయం ఏంటంటే, కళారత్న పురస్కారాలకి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కెఎస్ వాస్ గారు ఆయన చేసిన చిత్రకళ చేసిన కృషిని గుర్తించడం, ఆ రకంగా కళారత్న పురస్కారంతో వారిని సత్కరించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కలగటం, దాన్ని వారు జ్ఞప్తి పెట్టుకుని రుక్మిణి గారు ప్రత్యేకించి రమ్మని చెప్పారు.
కానీ మేము ఒకటేంటంటే కళారత్న పురస్కారాలు ఇచ్చేప్పుడు అది తేలిగ్గా ఇవ్వం. ఎంతోమందిని సంప్రదించి ఎస్వి రామారావు గారిను, లేకపోతే పిఎన్ రెడ్డి గారిను, లేకపోతే ఇలాంటి ఎవరైతే ప్రసిద్ధ చిత్రకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత సంప్రదించి ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంత ఆలోచన చేసినప్పుడు అందరూ కూడా ముక్త కట్టంతో కేఎస్ వాస్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి అందరూ సూచించిన మొదటే మేము ఆ రోజు నా కళారత్న అవార్డు ప్రకటించామని చెప్పి మాత్రం మనం చేస్తాం. నిజంగా వారు చక్కటి పుస్తకం ఒకటి వారు వేసిన చిత్రాలతో ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమయ్యింది ఆయన అంత విశిష్టమైన చిత్రకారుడు అన్నది. అయితే చాలామందికి ఏంటంటే ఇక్కడ ఇవాళ చిత్రకళ మీద అంత ఆనందిస్తారు, చూసి చిత్రాన్ని చూసి ఆనందిస్తారు, కానీ చిత్రకారుడు ఎవరని చెప్పి అన్వేషించారు. దానివల్ల కొంత కనుమరుగైన వ్యక్తి కేఎస్ వాస్ గారు. సహజంగా ఏంటంటే చిత్రాలు మనం చూసి స్పందించడం హృదయం ఉండదు, అద్భుతంగా ఉంది అనుకుంటాం, కానీ ఎవరు వేశారు, ఆ వేయటానికి ఎంత కష్టపడ్డాడు అన్నది మనం గుర్తుంచుకోం. ఎంతసేపు అయితే రవివర్మ గురించో లేదా బాపు గురించో లేదా పాపయ్య వీళ్ళ గురించి మనం ఆడుకుంటాం, కానీ వారికంటే కూడా విశిష్టమైన వాళ్ళు చిత్రకారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని మనం గుర్తించి గౌరవించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అలా గుర్తింపబడిన వ్యక్తుల్లో కేఎస్ వాస్ గారు కూడా ఉన్నారు. మా తండ్రి గారు వేణుగోపాల్ గారు, వారు గురించి నాకు ఎస్వి రామారావు గారు ఎక్కువ చెప్తూ ఉండేవారు, ఎందుకంటే వారి గురువు అయిన. నిజంగా పునాది అంతా కూడా వేణుగోపాల్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. తర్వాత ఏంటంటే యావత్ కుటుంబాన్ని చిత్రకారం చేశారు, అది గొప్ప విశేషం. వేణుగోపాల్ గారు గొప్ప అంటే వాళ్ళ అబ్బాయిని కానీ ఇంకా వాళ్ళ తమ్ములను కానీ మొత్తం యావత్ కుటుంబం కూడా చిత్రకళకే అంకితమయ్యేలాగా చేయటం, చిత్రకారులుగా ఒకరి మించి ఒకరు. వేణుగోపాల్ గారి కంటే కూడా తండ్రిని మించిన కొడుకులాగా వాస్కర్ కూడా తయారయ్యారు. ఇచ్చిన సందర్భంలో ఒకసారి ఆయన యొక్క స్మృతిని మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఏ విధంగా అయితే చిత్రకళకి తన జీవితాన్ని అంకితం చేశారో అదే రీతిలో మిగతా చిత్రకారులు కూడా తమ జీవితాల్ని చిత్రకళకి అంకితం చేసి అత్యున్నతమైన చిత్రకారులుగా గుర్తింపు పొందాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజున చాలా విషయాలు ఇంతియాజ్ గారు చెప్పారు. వాళ్ళ చిత్రకళా రంగం చాలా సవాళ్ళను కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇంత పూర్వం ఎలా ఉండేదంటే మనకి ఏదైనా ఒక పుస్తకానికి అది ముఖ చిత్రం వేయాలంటే అది ఎవరో ఒక చిత్రకారుతో వేయించేవారు. ఈ కంప్యూటర్ ద్వారా వచ్చిన తర్వాత ఏంటంటే కంప్యూటర్లోనే మనం తయారు చేసేస్తాం, చిత్రకారుతో పని లేదు. గ్రామీణ ప్రాంతాలు ఏదైనా ఒక స్వాగతం బోర్డు తయారు చేయడం చక్కగా గుండ్రంగా రాయగల చిత్రకారుడు ఎవరు చూసి రాయించేవారు. ఇవాళ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ఆ పని పోయింది. దాంతో ఏంటంటే ఒక మనిషిలో ఉన్న నైపుణ్యం అంతా కూడా ఇవాళ కనుమరుగే పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు అంటే వాళ్ళు జీవితంలో గుర్తిని కూడా కోల్పోతున్న పరిస్థితి వచ్చింది. ఇందాక వారు ఒక మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. నేను ఇప్పుడు ఒక వీడియో చూస్తాను. అదేంటే మా కుంభమేళా జరుగుతుందా, కుంభమేళాలో మహాత్మా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వివేకానందుడు వీరందరూ స్నానం చేస్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు తయారు చేశారు. అది చూసి నిజంగా వాళ్ళు స్నానం చేస్తున్నట్టే ఉంది, వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తున్నట్టు ఉంది, కానీ ఇది ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారని చెప్పి అనుకుంటాను వీలేని పరిస్థితి. అంటే ఇది కూడా రేపు చిత్రకళ మీద ఏ విధమైన ప్రభావం చూపిద్ది అనేది కూడా ఇప్పుడు మనకి ఇబ్బందికర పరిస్థితి. దీంతో ఒక మనిషి ఉన్న సృజనాత్మకత యంత్రంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. యంత్రం ద్వారా కనుమరుగవ్వకుండా సృజనాత్మకంగా నిలుపుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడిన పరిస్థితి మాత్రం ఈరోజు ఉందని చెప్పి మాత్రం మనం గుర్తించాలి. ఆ సవాళ్ళని మనం ఏ విధంగా ఎదుర్కొని మళ్ళా చిత్రకళను నిలబెట్టుకోవాలి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చిత్రకళ విషయానికి వచ్చేప్పటికి చాలా విషయాలు ఇందాక మాట్లాడుతూ సాయిబాబు గారు అనుకుంటే ప్రపంచ తెలుగు మహోత్సవంలో తరతరాల తెలుగు జాతి ప్రదర్శన గురించి చెప్పారు. ఆ రోజున కొంతమంది చిత్రకారుల్ని ఎంపిక చేసి వారి చేత శాతవాహనుల కాలం నుంచి స్వాతంత్రోత్సవం వరకు కూడా ఈ తెలుగు జాతిలో ఉన్న అనేక ఘట్టాలని ఎంపిక చేసుకుని ఆ ఘట్టాలని చిత్రీకరణ చేయించారు.
అద్భుతమైన చిత్రాలు ఆ రోజున ఆవిష్కృతమైనవి. అయితే దాన్ని ఒక మ్యూజియం కింద పెట్టాలని చెప్పి ఆ రోజున భవనం కూడా తయారు చేయడం జరిగింది. ఆ భవనం వాళ్ళ తెలుగు విశ్వవిద్యాలయంగా మారిపోయింది. ఆ పెయింటింగ్స్ అన్నీ అట్టట్టు అయిపోయింది. ఎంత అద్భుతమైన పెయింటింగ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప వేశారు. అలాంటి పెయింటింగ్స్ ఇవాళ ఆదరణ లేని పరిస్థితి అయిపోయింది. ఇవాళ సమగ్రమైన తెలుగు జాతి చరిత్రని సందర్శించే అవకాశం లేకుండా చేసిన పరిస్థితి వచ్చింది. అలాగే నిన్న మొన్న నాకు కొంతమంది చిత్రకారులు ఫోన్ చేసి దామల్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ గురించి మాట్లాడారు. అది చాలా అధ్వాన స్థితిలో ఉంది. దురదృష్టం అంటే మన తెలుగు జాతికి కానివ్వండి, లేదా తెలుగు ప్రభుత్వాలకు కానివ్వండి, ఈ కళల పట్ల అనురక్తి ఉన్నా లేకపోయినా ఈ జాతి గొప్పతనం కళల ద్వారానే ప్రదర్శితం అవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అదే దురదృష్టకరమైన పరిస్థితి. ఇవాళ ఒక శ్రీకృష్ణదేవరాయల గురించి మనం మాడుకుంటాం. ఎందుకు మాడుకుంటాం? ఆయన కళల్ని పోషించాడు, సాహిత్యాన్ని పరిరక్షించాడు, భాషను నిలబెట్టాడని చెప్పి. అంతే తప్ప ఎంత యుద్ధాలు చేశాడు, ఎంత సామ్రాజ్యం విస్తరణ చేశాడు అంత కాదు. రాజరాజ నరేంద్ర చాలా చిన్న రాజు. ఆయన జీవితం చూస్తే చాలా ఆశ్చర్యానికి వస్తాయి. అనేకసారి పేట ఎక్కుతారు, వాళ్ళ తమ్ముడు వచ్చేస్తే తొలగిస్తాడు. ఆయన కుదురుగా అక్కడ పరిపాలన చేసిన పరిస్థితి మనకు కనపడదు. అంతా అన్ని కష్టాలు పడ్డ రాజు మనకు ఎవడో చరిత్రలో కనపడ్డాడు. కానీ ఆయన ఎందుకు నిలబడ్డాడంటే మహాభారతాన్ని అన్నయ్య చేత తెలుగు చేయించాడు కాబట్టి ఆయన చరిత్ర నిలబడ్డాడు. ఆ విషయాన్ని ప్రస్తుతం మన తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్న పాలకులు గ్రహించకపోతే మాత్రం అది ప్రమాదకరమైన పరిస్థితి. చరిత్రలో వాళ్ళు నిలబడాలంటే పాలకులు కళల్ని పోషించి తీరాలి, సాహిత్యాన్ని పరీక్షించి తీరాలి, భాషను నిలబెట్టి తీరాలి. అప్పుడు మాత్రం వాళ్ళు చరిత్ర నిలబడతారు. ఇందాక ప్రపంచ తెలుగు మాసాల గురించి ఎందుకు మాడారు? దాని ద్వారా కళాకారులకి, భాషకి, సాహిత్యానికి కొంత ప్రయోజనం జరిగింది కాబట్టి అది గుర్తుపెట్టుకున్నారు జనం. ఆ ఆలోచన ప్రస్తుతం కరువైంది. మీరు ఎన్నన్నా చేయండి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశారు అన్నది అందరూ తెలుసు దేశం. కానీ ఆయన అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ట్యాంక్ మీద విగ్రహాలు పెట్టించాడు మన మహనీయులది అని చెప్పి ఎవరికాలు గర్వంగా ఎక్కువలు అవుతారు. అంటే ఒక భాషకు కానీ సంస్కృతికి కానీ ఏ కొద్దిపాటు చేసినా కూడా ఆ కొద్దిపాటు చేసిన పాలకులను మాత్రం గుర్తుపెట్టుకునే జాతి తెలుగు జాతి అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత ప్రస్తుతం ఉన్న పాలకులు ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, మీరు భాష పట్ల, కళల పట్ల, సాహిత్యం పట్ల కానీ చిన్న చూపు చూస్తే మిమ్మల్ని కూడా చిన్న చూపు చూసే పరిస్థితి వస్తుంది ప్రజల్లో. మీరు చరిత్రలో నిలవాలంటే మాత్రం ఖచ్చితంగా వీటిని పరిపోషించాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా కళారంగ వికాసానికి దోహదపడాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత చిత్రకళ ప్రదర్శన చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఒక ఆర్ట్ గ్యాలరీ అన్నది స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఒకటి మనం ఈ పాటికి నిర్మాణం చేసుకోవచ్చు. 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి. దాని మీద ఇంతవరకు మనం ఆలోచన చేయలేకపోయాం. వాళ్ళు మీ చిత్రకారులు ఎక్కడన్నా మీరు ప్రదర్శన పెట్టాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. ఉన్నట్లాగే అక్కడ మన శివనాగిరి అంతగానో అక్కడ జరుగుతూ ఉండే మన అమరావతి ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఎక్కడో చోట మీరు చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప, అదే ప్రభుత్వ పరంగా వాళ్ళ చిత్ర ప్రదర్శన చేయడానికి హైదరాబాద్లో ఉన్న కళాభవన్ లాంటిది మనం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంతేకాకుండా అనేక మంది పెయింటింగ్స్ ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. వాటిని తీసుకుని వాటిని సంరక్షించి వాటిని ప్రదర్శించే విధంగా చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. అది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ అద్భుతమైన చిత్రకారులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కళ అద్భుతమైన చిత్రాలను మనం ఎక్కడైనా 10 మంది చూసే విధంగా మనం ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకోకపోతే ఇంకా రాష్ట్రానికి ఏం గర్వం అన్నది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది. ఆ దిశలో జరగాలి. అయితే గత ఒకసారి చంద్రబాబు గారి ప్రభుత్వంలో చాలా వరకు చిత్రకారులకి అవకాశాలు కల్పించారు. కృష్ణా పురస్కారం వచ్చిన, గోదావరి పురస్కారం వచ్చిన, ఏదో సందర్భాన్ని చేసి మీరు వర్క్షాపులు పెట్టడానికి, చాలా చక్కటి చిత్రాలు తయారు చేయడానికి చాలా దోహదం చేస్తాం ఆ రోజున. మళ్ళీ 7 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కళాకారులు అన్న వాళ్ళు వాళ్ళకి చిన్న గుర్తింపు చాలు. ఆ గుర్తింపు ఏంటి? వాళ్ళ కళారత్నం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 5 ఏళ్ళ నుంచి కళారత్నం లేదు.
కానీ ఇప్పుడు కళారత్నం ఇంకా ప్రారంభిస్తాడు లేదని సందిగ్ధంలో జనం అందరూ ఉన్నారు. అంచేత ఖచ్చితంగా మన ఉగాది నాడు ఈ కళారత్నం ఇవ్వాలి అని మాత్రం ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే కళాకారులకు ఏదో రకంగా మనం వాళ్ళకి గుర్తింపు మనం ఇవ్వాలి. ఎందుకంటే ఏముంది చేసేది, ప్రభుత్వం గుర్తించిందంటే అదొక గర్వకారణం వాళ్ళకి. అదే ప్రైవేట్ సంస్థలు మన నారాయణరావు రోజంతా మనం సన్మానం చేస్తాం, కానీ అది కాదు కదా. ప్రభుత్వం అన్నది కూడా గుర్తించింది మనని, మన కళను గుర్తించింది, మనల్ని గుర్తించింది అన్నది కూడా చాలా అవసరం. ఆ రకంగా కళాకారులు కానివ్వండి, రచయితలు కానివ్వండి, కవులను కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత, వాళ్ళు చేసిన కృషికి వెనుతట్టి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చూస్తూ ఆ దిశలో భవిష్యత్తులో ఆలోచన జరగాలి, జరుగుతాయని చెప్పి నేను విశ్వసిస్తూ ఈ రోజున కొప్పాడు వెంకట శ్రీనివాసరావు గారు, ఆయన ఆ పేరు ఎవరికి తెలియదు, ఆయన కేఎస్ సుహాస్ గారు అంటే తప్ప, మన చిత్రకారుడికి ఆత్మశాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వకమైన సానుభూతి తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు, శక్తిత్తులు ప్రసాదించి వారి యొక్క కళని ముందుకు తీసుకెళ్లే విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. ధన్యవాదాలండి. ఈ వేణుగోపాల్ గారు ఆయన మొదలైన తర్వాత ఆ తర్వాత అది మన వాసు గారు కానీ శ్యామసుందర్ గారు కానీ ఆ ప్రవాహం అలా వచ్చింది. బుద్ధప్రసాద్ గారికి, ఇంతియాజ్ గారికి ఇవ్వాలని చెప్పి నిర్వాహకులు కోరుతున్నారు. అలాగే వాసు గారు అది చాలా మందికి అర్థం కాదు. మేము ఏం చేస్తాం, బ్రష్ టూత్ బ్రష్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ చిన్నపిల్లల మాటలు. చాలా మంది సినిమాలు చూస్తుంటారు టూత్ బ్రష్ పద్ధతులు. ఇవన్నీ ఏంటంటే పరిపూర్ణంగా చిత్రకళ తయారవ్వాలంటే ఈ స్థాయిలో వేయాలి. దీన్ని వికాసం ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం గీసాను ఆయన. అందుకనే ఆయన్ని పూజ్యులు, పెద్దలు, మన రాష్ట్ర కళాభివృద్ధిని, తెలుగు కళాభివృద్ధిని, సాహిత్యాన్ని పరిశిష్టంగా ఉండాలి, పూర్వ కళాకారుల్ని మళ్ళీ ఒక్కోసారి మనం ఈనాటి యువ కళాకారులకి స్ఫూర్తిదాతగా ఉండడానికి వారి కళాఖండాల్ని ఒక కళాభవనంగా తీర్చిదాన్ని ప్రపోజ్ చేసినటువంటి మన బుద్ధప్రసాద్ గారికి ఈ సభాముఖంగా కళాకారులందరి తరఫున మా రాజమండ్రి చిత్రకళా నికేతను ఒక గురు పరంపరంగా కూడి మా గురువర్యులు రాజాజీ గారి దగ్గర నుంచి అనేక వేల మంది కళాకారులను తీర్చిదిద్దినటువంటి ఆ పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం ఒక మాస్టర్ గారు ఈరోజు మన సభలో వాళ్ళ అబ్బాయి పేరు వాసు గారు పెట్టుకున్నారు, వేణుగోపాల్ గారి పేరు. చాలా గొప్ప విషయం. అంటే నెక్స్ట్ సారథ్యానికి వారధిగా నిలబడాలనే ఉద్దేశంతో, ఆ మంచి స్వభావంతో వారి తండ్రి గారు పేరు పెట్టుకోవడం అది చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అందంగా, ఆకర్షణీయంగా, స్మరించుకునేటట్టు వారి కళాసేవల్ని మనం గుర్తు తెచ్చుకున్నామంటే వారి యొక్క అబ్బాయి. ఈ కార్యక్రమం సారథ్యం వహిస్తున్నటువంటి ఈరోజు సభాధ్యక్షులైనటువంటి గోళ్ళ నారాయణరావు గారు 100వ శత జయంతి ముందుగా రాజమండ్రిలో చేసుకున్నాం. శతవర్ధంతి సభ మొన్న ఫిబ్రవరి 6వ తారీఖు
అద్భుతంగా నిర్వహించారు మన గోళ్ళ నారాయణరావు గారు, అలానే ఇక్కడ ఉన్నటువంటి చిత్రకళా సంస్థలు. ఎందుకంటే సార్ చెప్పినట్టు, బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు, ప్రభుత్వం చేసినా చేయకపోయినప్పటికీ కూడా సంస్థలు మాత్రం అంకుట దిశతో ఎవరైతే కళకి స్ఫూర్తినిచ్చి గురుతుల్యుల్ని స్మరించుకునేటువంటి అవకాశాన్ని నిర్వహించడం చాలా ఈ సభాముఖంగా కళా సంస్థలందరికీ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇకపోతే బుద్ధప్రసాద్ గారు దామెల్ల రామారావు గారి యొక్క విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని రాజమండ్రి గోదావరి గట్టున మనం ఏర్పాటు చేయాలి సార్ అంటే ఇమ్మీడియట్లీగా వారు సభాపతిగా ఉన్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారు ఆ రోజు మాకు ట్యాంక్ బండ్ మీద అందరి యొక్క సాహితీవేత్తల ప్రక్కనే రామారావు గారి యొక్క ఒక నిలువెత్తు శిలా విగ్రహాన్ని వారి యొక్క ఆశీస్సులతోటి మేము ఆ రోజు నిర్మాణం చేసుకొని అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. రాజమండ్రి యొక్క పట్టణ చిత్రకారుల తరపున, అలానే పెద్దల తరపున కూడా మా కేసు స్టేషన్ అయినటువంటి మద్దూరి శివానంద్ గారి తరపున మేము అందరం కూడా, కుటుంబ సభ్యులు అందరం కూడా వారికి వేళ మేము సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాం. అలానే కేఎస్ వాసు గారు, నా చిన్నప్పుడు నేను విజయవాడలోనే చదువుకున్న రోజుల్లో వారి శిష్యులు వాళ్ళందరూ కూడా నాకు గురుదేవులతో సమానం. ఆయన యొక్క చిత్రాలు మనం చూస్తుంటే రంగులు మనం అబ్జర్వ్ చేస్తుంటే వివిధ ప్రపంచంలో జరిగేటువంటి ఇజమ్స్ మీద గొప్పగా సాధన చేసినటువంటి మహానుభావుడు. ఒక పక్కన సాంప్రదాయ పద్ధతిలో చిత్రకళలు పరుగు తీస్తున్న పరిస్థితిలో, కళలు వస్తున్న సందర్భంలో, కళాఖండాలు ఆవిష్కరణ సందర్భంలో వీరు, వాసు గారు, రామారావు గారు నైరూప్య చిత్రకళ మీద అశేషమైనటువంటి కృషి చేశారు. వారి కృషి ఏ పాటిదంటే, ఆయన మైండ్ సెట్ ఎటువంటిది, ఆయన ఆలోచన దృక్పథం ఎటువంటిది, మన కేఎస్ వాసు గారితో మాట్లాడక్కర్లా. ఆ చిత్రం, ఆ యొక్క మాధ్యమం, వారి యొక్క నైపుణ్యత మనం ఆ చిత్రాలు చూసినట్టయితే మనకి అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా తీర్చిదిద్దాలనే తపన పడే రోజుల్లో నైరూప్య చిత్రకళని ప్రపంచం ఎటువైపు పయనిస్తుందో అటువైపు మనం పయనించవలసినటువంటి రోజులు, కళాకారులు వచ్చినప్పుడే మనకి, మన వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుందనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఆ రోజుల్లో ఆ యొక్క కళాఖండాలను నిర్మించారు. వారిని సవినయంగా రాజమండ్రి పట్టణంలో మా గురువర్యులైనటువంటి మాదేది రాజేజీ గారి అవార్డుతో రాజమండ్రిలో తొలుత వారికి మెమోరియల్ అవార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ద్వారా కూడా మా రాయమండ్రి తరపున, తర్వాత గిల్డ్ తరపున, అందరి యొక్క సంస్థల తరపు నుంచి కూడా వేణుగోపాల్ గారు చేసిన కృషికి గుర్తింపు తప్పనిసరిగా కళారత్న ఇవ్వాలని ప్రపోజ్ చేస్తే వీరి ఆధ్వర్యంలో, బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారు ఈరోజు మన అందరి మధ్య లేకపోయినప్పటికీ కూడా ఒక మాట మన బుద్ధప్రసాద్ గారి ద్వారా వ్యక్తపరిచారు. ఏమిటంటే, మళ్ళీ పునర్జన్మ కళలకి మరలా కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం వారు తప్పనిసరిగా ఇస్తారని, ఈ యొక్క వేదిక, ఈ యొక్క ప్రాంగణం ద్వారా ప్రభుత్వం తప్పనిసరిగా మనకి ఈ కొత్త నవ్య ఆంధ్ర దేశంలో కళాకారులకి పట్టం కట్టబోతారని చెప్పి ఒక నమ్మకంతో నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట మనం ఈరోజు సభాముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, దామెల్ల రామారావు గారి యొక్క 100 సంవత్సరాలు ఆయన దివికైన సందర్భంలో ఆ రోజు నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇంతియాజ్ సారు చాలా గొప్పగా వర్ణించారు, చెప్పారు.
అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క పాత్ర కూడా మా రాజమండ్రిలో మేము చూసాం. కొత్తగా వచ్చినటువంటి ఆర్ట్ గ్యాలరీ నిర్మాణం జరిగింది. అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీని త్వరలో ప్రభుత్వం వారు తీసుకొస్తారు. మా కళా ప్రాంగణం ద్వారా అనేక మంది యువ చిత్రకారులు కంపల్సరిగా ఒక షెడ్ ఒక కంపల్సరిగా ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ రోజైతే మనం ఎలా మాట్లాడుకున్నామో ప్రభుత్వం మళ్ళీ వారు మళ్ళీ కార్యక్రమానికి ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఈ శుభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి కేఎస్ వారి గారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో మనందరం నడపబోతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా రుక్మిణి అమ్మగారికి, వారు రాజమండ్రి 2 రోజులు వచ్చి సార్తో పాటు వారిని ఆరోగ్యరీత్యా బాగోయినప్పటికి కూడా తోడుగా నీడగా వెన్నంటూ ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి వారి యొక్క చలవే. నిరంతరం ప్రతి సంవత్సరం వారి పేరిట ఈ కార్యక్రమం యథాప్రకారంగా ఒక్క రోజు మనం స్మరించుకుందాం, వారి సేవలకు నివాళులు అర్పించుకుందాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా, కళాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రమేష్ గారు నాకు మొన్నే చెప్పారు, రాని మీరు తప్పనిసరిగా ఊరు వెళ్ళొద్దండి, కంపల్సరీగా మీరు రావాలి, ఇక్కడ ఉండాలని చెప్పారు. రమేష్ గారు ఆతిథ్యంతో నేను ఇక్కడికి వచ్చాను. సో మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ధన్యవాదాలు మృత్యుంజయరావు గారు. మీరు సభాముఖంగా శుభాముఖంగా చేసిన ప్రతిపాదనలు అవన్నీ కూడా జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన వాసు గారి ఇంతకుముందు వారు పెట్టిన ఒక ఈ ఆర్ట్ స్కూలు, దాన్ని తర్వాత కొంతమంది టేకప్ చేయటం జరిగింది. అలాగే ఆయన శిష్యులు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారిలో కొంతమంది ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుకోవడం జరిగింది. చేత వారిని ఒక్కొక్కరిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక దగ్గరికి వచ్చి రుక్మిణి గారికి ముఖ్యమైన పని మీద వాళ్ళు సినిమాలో అన్ని పాటలన్నీ వాళ్ళు రాసేవాళ్ళు. దాన్ని ఏంటంటే సింగిల్ కార్డ్ అంటారు. అలాగా ఈ చిత్రకారుల్లో కూడా సింగిల్ కార్డ్. తక్కువ మంది చిత్రకారుల్లో వాసు గారు ఒకరు. Two o'clock అవుతుంది. I know these days how difficult it is for us to eat our medicines. Before eating our medicines we need to have our lunch. 2 అయింది నాకు తెలుసు. 1 గంట నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉండుంటారు. We are very sorry for the delay in the program. అయినా కానీ ఇంత పేషెన్స్తో మీరందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్లో ఈయన కూడా వచ్చి మాట్లాడాలని మీరు అనుకోవచ్చు, కానీ సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకు మీరందరూ ఇంతసేపు అయినా ఇట్లా కూర్చున్నారు అంటే ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాస్ థింకింగ్ ఈజ్ ప్యూర్ లవ్. ఆయన పట్ల మీకున్న First of all, I would like to thank our MLA sir, Mandali Buddha Prasad garu. Thank you so much sir. Firstly, I want to tell you something. MLAs ante manam chala hadavadi chustam. ఈయన అలా వచ్చారు, నాకు అర్థం కాల ఏంటి ఇంత సింప్లిసిటీ అంటే. ప్రతి మనిషి నుంచి మనం ఏదో నేర్చుకోవాలంటారు. ఎంత ఎదిగినా కూడా, ఎంత పవర్ ఉన్నా కూడా మనం ఎంత తగ్గి ఉండాలి అనేది ఇట్లాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.
మీరు మా ఫాదర్కి కళారత్న రావడానికి ముఖ్య కారకులని నాకు అప్పుడే తెలుసు. 2018లో ఇట్ వాజ్ వన్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ అవర్ లైఫ్. వేడుక చేసుకున్నాం నిజంగా. మీలాంటి వాళ్ళు ఇందాక మీరు అన్నట్టుగా ప్రభుత్వం కనుక గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈ మాత్రమన్న రికగ్నిషన్ మా నాన్నగారికి వచ్చింది. సో మా ఫ్యామిలీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతియాజ్ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సింపుల్గా ఉంటారు, హడావుడి చేసే వాళ్ళ దగ్గర ఏముండదు, ఇది మనందరికీ తెలిసిందే. సో ఇంతియాజ్ గారు, నారాయణ గారు ఇంత చక్కగా ఆయన సభను ఆర్గనైజ్ చేస్తుంటే, అంటే నేను హైదరాబాద్లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా వర్క్ చేస్తూ, ఇప్పుడు నారాయణ గారు, గోల్డ్ నారాయణ గారు ఏదైతే సభని రన్ చేస్తున్నారో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నాది ఉంటుంది అనమాట అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో. నేను కొంచెం ఫీల్ అవుతూ ఉండేవాడిని, అబ్బా నేను బాగానే రన్ చేస్తాను షోని, పర్వాలా అని. ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మనం ఇంకా చాలా ఎదగాలి. నేను ఎక్కడో ఉన్నాను, ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే ఏదో నేను ఇంప్రెషన్స్ గురించో మీ నుంచి మెప్పు పొందడం కోసం ఇట్లా మాట్లాడట్లేదు. ఎంత కంట్రోల్డ్గా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఎమోషన్స్ని చాలా ప్రాపర్గా ఛానలైజ్ చేస్తూ మాట్లాడటం అనేది నిజంగా స్కిల్ సార్. వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. చాలా చక్కగా మీరు ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. 1-2 నిమిషాలు మీరందరూ వింటారంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది అయిన తర్వాత మనందరం విల్ గో ఫర్ లంచ్. సో 2023 November 9th నేను మా మావయ్య గారిని కోల్పోయాను ఫస్ట్. అంటే మా వైఫ్ వాళ్ళ ఫాదర్. 2023 December మా చిన్నాన్నగారు వెళ్ళిపోయారు. 2024 February my father. 3 months back to back I lost 3 people who are very dear to my heart. I'm sorry to talk like this, but it's so emotional. నేను ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరికీ చెప్పేది ఒకటే, మనుషులు వెళ్ళిపోయేంత వరకు ఆగద్దు మనం. వాళ్ళు ఏదో రోజు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు నేను మా డాడీని బాగా మిస్ అవుతున్నాను. ఆయన ఉంటే బాగుండేది, ఆయన లేరు. సో మీ పేరెంట్స్ కనుక మీతో ఉంటే వాళ్ళతో ఉండండి, క్షణక్షణం వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై సిస్టర్ హూ ఇస్ డూయింగ్ దిస్ జాబ్ టువర్డ్స్ మై మదర్. థ్యాంక్ యూ. అండ్ వన్ లాస్ట్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్, ఇందాక డాడీ స్టూడెంట్స్ చాలామంది, కృష్ణన్నయ్య, శివన్నయ్య, సృజనన్నయ్య, ప్రసాద్ అన్నయ్య, ఇంకా చాలామంది అన్నయ్యలు ఉన్నారు. నాకు చిన్నప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మా ఇంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళందరూ ఎంతో గొప్పగా మాట్లాడారు డాడీ గురించి. వీళ్ళందరూ ఎంతో సపోర్ట్గా ఉన్నారు ఫాదర్ డాడీకి. కానీ మీ అందరికీ సభాముఖంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, మా మదర్, ఆవిడ లేకపోతే కేఎస్ వాస్ గారు లేరు. ఆవిడ ఎంత స్ట్రగుల్ తీసుకొని మా నాన్నగారి గురించి ఎంత కష్టాలు పడ్డారో నేను మా అక్క దగ్గరుండి చూశాను. సో మామ్, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, డాడీ వుడెంట్ బీ రీచింగ్ దిస్ స్టేట్. సో we are so proud of you. And ఇంకొక లాస్ట్ విషయం, తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులకి ఏమన్నా ఇవ్వాలి అని అంటారు. కానీ my mother, being a principal of Rosebud Public School in Vijayawada, she was the principal. We ran the school for 25 long years. At the age of 18 నాకు ఇట్లా చిన్నప్పుడు కోరుకుండేది, పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోవాలి స్టేజ్ మీద అని. నాకు 18 సంవత్సరాలు నిండకుండానే మా స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులతో పాటు నన్ను అక్కడ కూర్చోబెట్టింది మా అమ్మ. అంటే అట్లా ఈరోజు మా నాన్నగారి మూలాన నేను ఇక్కడ వీళ్ళందరూ ఇంత గొప్ప వాళ్ళ పక్కన ఆ స్టేజ్ నేను షేర్ చేసుకోవటం. అంటే తల్లిదండ్రుల వల్ల మాకు ఏదో వచ్చింది, కానీ మేము వాళ్ళకి ఏం చేసాము అనేది మాకు తెలియదు. చేసామో లేదో కూడా తెలియదు, చేస్తామో లేదో కూడా తెలియదు. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఇక్కడ ఒక చిన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది, అది నేను సో ఇక్కడ చాలామంది రాశారు, కానీ ఇప్పుడు నేను అదంతా చదవలేను. అందరికీ కూడా పేరున ఇప్పుడు పెద్ద లిస్ట్ ఉంది, ఇదంతా చదివి నేను
ఇచ్చేయలేను. కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులు మాకు ఎవరైతే ఉన్నారో, మా అన్నయ్యలు, అక్కలు, నా యాబ్సెన్స్లో ఇది మా నాన్నగారి ప్రోగ్రామ్ అయినా నెల రోజుల నుంచి వాళ్ళందరూ ఒక ఆర్మీ లాగా వర్క్ చేస్తూ ఈ హాల్ బుక్ చేయడం దగ్గర నుంచి, డెకరేషన్స్ చేయడం దగ్గర నుంచి, నేనేం లేదు, వచ్చాను, పూజ చేశాను, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ప్రతి పనిని వాళ్ళు దగ్గరుండి చేసుకున్నందుకు ముందు కుటుంబ సభ్యులందరికీ నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, రుణపడి ఉన్నాను. మా అమ్మగారు హైదరాబాద్లో నుంచి చాలా నడిపించారు. తర్వాత మన ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, నేను మా పేరెంట్స్ ఇద్దరు కూడా స్కూల్ రన్ చేసిన టైంలో ఈ 25 yearsలో మేము ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క ప్రేమని చూస్తూ ఉన్నాం సార్. ఇప్పటికీ ఇక్కడ లాస్ట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్సే. ఒక్కొక్కళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ అయిపోయారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయారు, డాక్టర్స్ అయిపోయారు, వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ ప్రోగ్రామ్ లాగా ఫీల్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ చేసినందుకు ఐ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ హ్యావ్ కమ్ హియర్, ఎస్పెషలీ సాయి కుమార్ అండ్ విజయ కుమారి అండ్ all of you people. Wonderful. Without you this program wouldn't have happened. And to the teachers who worked with us, your love and support, it will be always remembered. లాస్ట్ ఇయర్ నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు సంతాప సభ కళాదర్శినిలో పెట్టడమే కాకుండా మనకి ఇక్కడ సార్ రమేష్ గారు మీ గురించి ప్రత్యేకించి చాలా పెద్ద పారాగ్రాఫ్ రాశారు. కానీ ఎంతో మీరు ఇండిపెండెంట్గా ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి, వీ హ్యావ్ సీన్ ద వీడియోస్, వీ హ్యావ్ సీన్ ద ఫొటోస్ అండ్ ఆల్. సో గ్రేట్ఫుల్ టు యూ సార్. మేము చేయాల్సింది మీరు చేశారు, చాలా థ్యాంక్ యూ. ఇంకా చాలామంది ఉన్నారు, సారీ అండి మీ పేర్లు కనుక నేను ఇక్కడ ప్రస్తావించకపోతే క్షమించండి. బట్ స్టిల్ శంకర్ అన్నయ్య అక్కడ ఎవరైతే నుంచొని ఉన్నారో ఆయన హెడ్ మాస్టర్ గారు అట్లా చేతులు నుంచొని, హెడ్ మాస్టర్ గారు అండి చేతులు కట్టేసుకొని అట్లా నుంచొని ఉన్నారంటే చూడండి, వినమ్రత అనేది ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి కూడా. వీళ్ళందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి, మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫ్రెండ్ అమర్నాథ్, ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
జాతి గర్వించదగ్గ చిత్రకారుడిని స్మరించుకోవటం ఆనందదాయకంగా ఉండటంతో నేటి తరం చిత్రకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నైరూపీ చిత్రకారుల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న గొప్ప కళాకారుడు కొప్పాడ శ్రీనివాసరావు అని కొనియాడారు. నగరంలోని ఎంజీ రోడ్ బాలోత్సవ భవన్లో కళారత్న కొప్పాడ వెంకట శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొప్పాడ వెంకట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు, కళాకారులు, రోడ్ బర్డ్స్ స్కూల్ పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు. వర్ధంతి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ కొప్పాడ వెంకట శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. చిత్రకళారంగంలో ఆయన ఎన్నో గీసిన అద్భుతమైన చిత్రాలను గుర్తు చేసుకున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ చిత్రకారుడిని స్మరించుకోవడం ఆనందదాయకమని అన్నారు. నైరూపీ చిత్రకారుల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న గొప్ప చిత్రకారుడు కొప్పాడ శ్రీనివాసరావు అని కొనియాడారు. సుప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ కెఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతిని వాళ్ళ చిత్రకారులందరూ కూడా కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. నైరూప్య చిత్రకళలో తనకంటూ కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్న మహా చిత్రకారుడు శ్రీ కెఎస్ వాస్ గారు. వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన చిత్రకారుడిగానే కాకుండా అనేక మంది చిత్రకారులను తయారు చేసిన గురువు కూడా. వారి తండ్రి గారు వేణుగోపాల్ గారు కూడా ప్రసిద్ధ చిత్రకారుడు. పద్మశ్రీ ఎస్వి రామారావు లాంటి గొప్ప చిత్రకారులు ఆయన దగ్గర తయారైన వారు. అంచేత వారి కుటుంబం మొత్తం కూడా చిత్రకళకు అంకితమై అనేక మంది చిత్రకారులను తయారు చేయటం కాకుండా చిత్రకళలో తమకంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మనందరూ కూడా గర్వించదగ్గ చిత్రకారుడు శ్రీ కెఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంలో ఈ రోజు నివాళులర్పిస్తున్నారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ మాట్లాడుతూ కొప్పాడ శ్రీనివాసరావు ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయని, సీఎం చంద్రబాబు తరపున రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న అవార్డును అందుకున్నారని తెలిపారు. రోజ్ బర్డ్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని తెలిపారు. కీర్తిశేషులు మనకు కళారత్న కొప్పాడ వెంకట శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. శ్రీ కీర్తిశేషులు కొప్పాడ వెంకట శ్రీనివాసరావు గారు ఆయన గొప్ప చిత్ర కళాకారుడు. ఆయన్ని అందరూ కెఎస్ వాస్గా మరి అందరూ పిలుస్తారు. ఆయన చాలా చక్కటి చిత్రాలు వేయడం జరిగింది. ఆయన ఒక గొప్ప చిత్రకారుడిగా పేరొందారు. అలాగే మనకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కళారత్న బిరుదు కూడా, అవార్డు కూడా ఆయన పొంది ఉన్నారు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విజయవాడలో ఉన్న చిత్రకారులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వారందరూ కలిసి ఇక్కడ చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నారు. మరి వారి ప్రతిభను గుర్తించి మరి ఎన్నో అవార్డులు మరి ఆయన జీవితకాలంలో ఆయన పొందారు. ఎంతోమంది విద్యార్థులను కూడా ఆయన మరి వారిని ట్రైన్ కూడా చేశారు. అలాంటి గొప్ప చిత్ర కళాకారుడి మరి ఈ ప్రథమ వర్ధంతి సభను అటెండ్ కావడం చాలా ఆనందంగా ఉంది. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ చిత్ర కళారీతుల్లో తెలుగు చిత్రకారులు ఎన్నో అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన వ్యక్తిత్వంతో సృష్టించిన అతి కొద్ది మంది చిత్రకారుల్లో కొప్పాడ శ్రీనివాసరావు ఒకరు అంటూ కితాబు ఇచ్చారు. శతాబ్దాలుగా రకరకాల చిత్రకళా రీతుల్లో మన తెలుగు చిత్రకారులు ఎన్నో అద్భుతమైన చిత్రాలు సృష్టించటం, అలాగే వాటిని ఒక సాంస్కృతిక వారసత్వంగా, సంపదగా మనం స్వీకరించడం జరుగుతూ ఉన్నది. అటువంటి అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన వ్యక్తిత్వంతో సృష్టించిన అతి కొద్ది మంది చిత్రకారుల్లో వాస్ గారు ఒకరు. వాస్ గారు ఆయన తాను స్వయంగా చిత్రకారుడు అవటమే కాకుండా కొన్ని వందల మందికి నేర్పిస్తే ఆ 100 మంది, కొన్ని వేల మందికి ఈ చిత్రకళలోని అద్భుతమైన ఆ రీతుల్ని నేర్పించడం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకోవటము అవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ ప్రథమ స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా మనందరం కూడా వాసు గారికి జేజేలు అర్పించడం జరుగుతుంది.